హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, మీతో చాలా షేర్ చేసుకోవాలి అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను బికాజ్ ఆఫ్ వన్ థింగ్. అండ్ ఈ వీడియోలో అన్బాక్సింగ్ కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి అన్బాక్స్ చేసేద్దాం. యాక్చువల్గా ఇది ముందు కూడా వాడినాను, అంటే ఒక 1 వీక్ అయింది వచ్చి, బట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను బికాస్ నేను వాడినాక అది ఎలా ఉంది ఏమి అని చెప్పేసి మీకు ఇప్పుడు చూపిద్దాము అని చెప్పి రివ్యూ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. అండ్ అది ఏమి అంటే దిస్ వన్ డిజిటెక్ వాళ్ళది మైక్ తీసుకున్నాను నేను. నాకు చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంది నేను వీడియోస్ చేసేటప్పుడు. ఇప్పుడు కూడా చూడండి, మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ చాలా వినిపిస్తూ ఉంటుంది. లైక్ నేను విండో దగ్గర కూర్చొని చేస్తున్నాను కాబట్టి వీడియో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది నా వాయిస్ కన్నా. సో నాకు ఆ వాయిస్ క్యాన్సిలేషన్ కోసం నాకు ఇది కావాలి అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట నేను. ఇది 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ ఫర్ స్మార్ట్ ఫోన్ అండ్ డిఎస్ఎల్ఆర్ కెమెరా. ఇది ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ రెండిటికి వర్క్ అవుతుంది. ఫస్ట్ అయితే దీన్ని చూద్దాము ఎలా ఉన్నాయి, లోపల మైక్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి 2 ట్రాన్స్మిటర్స్ అండ్ 1 రిసీవర్ ఇస్తారు ఇందులో. సి అండ్ ఇందులో ఇలా అయితే ఇచ్చారు అంతే. దాని తర్వాత ఇలా ఇచ్చారు. ఈ మైక్ బాక్స్ కూడా చాలా క్యూట్గా ఉంది. ఇది ఛార్జింగ్ బాక్స్. ఇందులోనే మైక్స్ అంటే ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్ రెండు ఇచ్చేసారనమాట. దిస్ వన్ సో క్యూట్ కదా. ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్స్ అంటే మన మైక్స్ అన్నమాట. చాలా చిన్నగా చాలా కాంపాక్ట్గా ఉన్నాయి. ఇవి ఎలా అంటే ఇట్లా, ఇది వచ్చేసి మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్కి ఇది ఇట్లా మనం మన టీషర్ట్కి కానీ అలా ఎక్కడైనా పెట్టుకునేయచ్చు. లైక్ మనం హ్యాండ్తో పట్టుకొని ఉండాలని ఏం లేదు, మన ఇష్టం. అది హ్యాండ్తో పట్టుకోవచ్చు, ఇలా టీషర్ట్కి కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకొక మైక్ ఇచ్చారు అండ్ 1 రిసీవర్ ఇచ్చారు. రిసీవర్ మనకి ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు, మన కెమెరాకి కనెక్ట్ చేసుకోవచ్చు, ఎలా అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకుందాం ఫస్ట్, ఎందుకంటే నాకు నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఇది వచ్చేసి ఇందులో చాలా అయితే దీని యాక్సెసరీస్ ఇచ్చారు. ఫస్ట్ మనం కనెక్ట్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి C2C అంటే సి టైప్కి కనెక్ట్ చేసుకోవడానికి ఇది ఇచ్చారనమాట. సో ఇలా ప్లేస్ చేసేసి మన ఫోన్కి కనెక్ట్ చేసేసుకోవడమే. ఇప్పుడు నేను కనెక్ట్ చేసేసుకుంటాను. కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు నాకు వాయిస్ ఎలా వస్తుందో తెలీదు, నేను వీడియో షూట్ చేసేసినాకనే నేను చూస్తాను ఎలా వచ్చింది ఏమనేసి. బట్ మీకు కనెక్ట్ అయ్యింటే మాత్రం డిఫరెన్స్ అయితే వాయిస్లో కనిపిస్తుంది. లైక్ క్లియరెన్స్ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది వాయిస్. ఇంతకుముందు అయితే ఫుల్ డిస్టర్బెన్స్, బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే మంచిగా అసలు డిస్టర్బెన్స్ ఉండదు. ఆల్మోస్ట్ ఒక 90% అయితే క్లియర్ అయిపోయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి ఇంకొక మైక్ కూడా ఇచ్చారు, అంటే ఇంకొక ట్రాన్స్మిటర్ ఇచ్చారు, ఇంకో ట్రాన్స్మిటర్. అండ్ దీని గురించి డీటెయిల్ వీడియో ఎట్లా వర్క్ అవుతుంది ఏమి, ఈ స్విచెస్ గురించి అంతా మీకు వీడియో కావాలంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు ఫుల్ వీడియో అనేది చేసి పెడతాను. అండ్ ఈ బాక్స్లో అయితే ఇంతే. ఇది ఛార్జింగ్ బాక్స్. మనకి ఇక్కడ ఎంత % ఛార్జింగ్ ఉంది అని కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఈ బాక్స్లో మనకి ఇచ్చారనమాట క్లిప్స్. ఈ క్లిప్స్కి కూడా మనకి మ్యాగ్నెట్ అనేది ఉంటుంది. ఇక్కడ మ్యాగ్నెట్ మనం ఇలా ప్లేస్ చేసేసుకోవడమే. లైక్ ఈ మైక్ని ఇలా తీసేసి, ఈ మ్యాగ్నెట్ తీసేసి, మైక్ ఉంటుంది మ్యాగ్నెట్ లైక్ ఇలా ఉంటుంది. సో దీనికి ఇలా ప్లేస్ చేసేయడమే. ఇలా ప్లేస్ చేసేసి మనం ఇట్లా క్లిప్ అనేది ఇలా యూజ్ చేసేసుకోవచ్చు. లైక్ మన టీషర్ట్కి కానీ డ్రెస్కి కానీ మైక్ని ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట.
బట్ దీనికన్నా నాకు అదే ఈజీ అనిపిస్తుంది. ఇట్లా 2 మైక్స్ కాబట్టి 2 క్లిప్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. 2 మైక్స్ కాబట్టి 2 క్లిప్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇలా ఇలా ఇంకొక క్లిప్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదో కేబుల్ ఇచ్చారు. ఐ సి ఇది అండ్ కేబుల్ అండ్ ఇది ఇట్లా ఇంతకుముందు ఐఫోన్స్ 15 లోపల ఉన్న ఐఫోన్స్కి ఇది వర్క్ అవుతుంది అనమాట. ఇది ఒకటి ఇచ్చారు. దాని తర్వాత దీంట్లోనే ఇలా ఈ కేబుల్ ఇచ్చారనమాట. కేబుల్ ఇది వచ్చేసి మన కెమెరా కనెక్ట్ చేసుకోవడం కోసం ఈ కేబుల్ అనమాట. ఇప్పుడు మన దగ్గర కెమెరా లేదు, ఓన్లీ ఫోన్తో షూట్ చేస్తాను కాబట్టి దీంతో ఇప్పుడైతే నాకు ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఇందులో మనకి ఛార్జింగ్ వైర్ ఇచ్చారు ఛార్జింగ్ కోసం. నెక్స్ట్ ఇది వచ్చేసి వీటిని మఫ్స్ అంటారంట. ఐ డోంట్ నో, పర్ఫెక్ట్గా నాకు తెలీదు. మనము ఇలా మైక్ పెట్టుకున్నా కూడా ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకుండా, అంటే విండ్ మఫ్స్ ఇవి. విండ్ మనము ఎక్కడైనా బయట షూట్ చేస్తూ ఉంటాం కదా వీడియో. సో అప్పుడు విండ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కదా. సో ఆ విండ్ సౌండ్ని కంట్రోల్ చేయడం కోసం ఈ మఫ్స్ని ఈ మైక్కి ఇట్లా పెట్టేసుకోవడమే. అంటే ఈ మైక్ ఇందులో ఫిట్ అయిపోతుంది, ఈ మఫ్ లోపల ఫిట్ అయిపోతుంది. సో అట్లా విండ్ సౌండ్ అనేది రాకుండా ఈ మఫ్ అనేది యూస్ చేయొచ్చు. నాకైతే చాలా నచ్చింది, బడ్జెట్ ఫ్రెండ్లీ. మీకు ఎవరికైనా మైక్ నచ్చి ఉంటే డిజిటెక్లో చాలా బాగుంది మన బడ్జెట్కి తగినట్లు. సో మీకు ఎవరికైనా మైక్ నచ్చుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆర్ఎల్స్ నేను ఇది ఎలానో లాంగ్ వీడియోని అప్లోడ్ చేస్తాను కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో ఈ మైక్కి రిలేటెడ్ లింక్ అయితే ఇస్తాను నేను. సో మీరు కూడా మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. అండ్ ది మోస్ట్ ఎక్సైటెడ్ పార్ట్ అనేది ఇప్పుడు వస్తుంది. మనం అదే అన్బాక్స్ చేద్దాం. ఐ డోంట్ నో, ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ చాలా చిన్నదైనా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ లైక్ ఇది నా మైల్ స్టోన్ అనే చెప్పగలుగుతా. బికాస్ ఇది వెయిట్ ఐల్ షో. దిస్ ఈజ్ మై ఫస్ట్ పిఆర్ ఫ్రమ్ పిలిగ్రమ్ బ్రాండ్ వాళ్ళు నాకు పిఆర్ పంపించారు. ఐ డోంట్ నో హౌ హ్యాపీ ఐ యామ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇందులో ఉండే ప్రోడక్ట్స్ ఇవన్నీ పక్కన పెడితే అసలు నాకు ఒక పిఆర్ వచ్చింది అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. లెట్స్ అన్బాక్స్ దిస్. అన్బాక్స్ చేసేద్దాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి నాకు ఇది ఆల్ స్కిన్ క్రీమ్ ఒకటి వచ్చింది. క్రీమ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు యూజ్ దిస్ వైట్ లోటస్ డే క్రీమ్ SPF 50. చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ ఎక్సైటెడ్ టు యూజ్ దిస్ ప్రోడక్ట్స్ అండ్ రివ్యూ దెమ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్నిసార్లు హ్యాపీ అంటానంటే నాకు ఫస్ట్ పిఆర్. అసలు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏదో చూద్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఒక టోనర్. పిలిగ్రామ్ నుంచి వైట్ లోటస్ న్యాచురల్ ఫేస్ మిస్ట్ అండ్ టోనర్. సేమ్ మనకి ఆ నేమ్స్ అనేది కొంచెం ప్రొనౌన్సియేషన్ కష్టంగా ఉంది. ఐ విల్ డూ ఏ కంప్లీట్ వీడియో. కొన్ని రోజులు యూస్ చేసి నేను దీనిపైన కంప్లీట్ వీడియో అయితే మీకు చేస్తాను. ఆర్ఎల్స్ ఆ వీడియోనే ఫస్ట్ రావచ్చు, ఇది ఎడిటింగ్ అయిపోతే ఇదే ఫస్ట్ రావచ్చు. ఐ డోంట్ నో ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇదైతే టోనర్. 3 ప్రోడక్ట్స్ అయితే వాళ్ళు సెండ్ చేశారు నాకు. దిస్ వన్, ఇది వచ్చేసి షాంపూ, యాంటీ డాండ్రఫ్ షాంపూ, నాన్ డ్రైయింగ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. ఇవన్నీ యూస్ చేసి మీకు రివ్యూ అయితే ఇస్తాను. బట్ ఆ రివ్యూ ముందు వస్తుందో ఈ వీడియో ముందు వస్తుందో ఐ డోంట్ నో, నేను చెప్పలేను. మళ్ళీ నాకు లైక్ మీరు రివ్యూ ఇస్తానన్నారే ఈ వీడియో ముందు వచ్చేసింది, లైక్ రివ్యూ ఇచ్చినాక ఈ వీడియో వస్తే తప్పుగా అనుకోకండి. ఐ డోంట్ నో.
ఈ 3 ప్రోడక్ట్స్ అయితే నాకు పిలిగ్రమ్ వాళ్ళు పిఆర్‌లో సెండ్ చేశారు. ఐయామ్ వెరీ, వెరీ ఎక్సైటెడ్ టు యూజ్ దిస్ ప్రోడక్ట్స్ అండ్ రివ్యూ దెమ్. చాలా మంచిగా అనిపించింది. బికాజ్ ఫస్ట్ పిఆర్ అంటే ఫ్యూచర్‌లో ఎన్ని చేసినా కూడా ఫస్ట్ అనేది ఒక మంచి మెమొరీ కదా! ఫస్ట్ ఈజ్ ది బెస్ట్ అంటారు కదా! అట్లా. దిస్ 3 ప్రోడక్ట్స్. ఒక మిస్ట్, ఒక డే క్రీమ్ అండ్ ఒక షాంపూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ పిలిగ్రమ్ ఫర్ సెండింగ్ మీ దిస్ ప్రోడక్ట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. పిలిగ్రమ్‌ది 6th బర్త్‌డే సేల్ అనమాట ఇది. మెగా సేల్ అనేసి పెట్టారు. ఇందులో మనకి ఆఫర్స్ కూడా ఇచ్చారనమాట. ఎక్స్‌క్లూజివ్ ఆఫర్స్. మంచి డీల్స్‌లో ఉన్నాయి. 6th బర్త్‌డే పిలిగ్రమ్ వాళ్ళది 6th బర్త్‌డే కాబట్టి మనకి మెగా సేల్ అనేది నడుస్తూ ఉంది పిలిగ్రమ్ ఆల్ ఓవర్ సైట్ పైన అండ్ యాప్లో కూడా. అండ్ మీకు ఎవరికైనా పిలిగ్రమ్ ప్రోడక్ట్స్ కావాలంటే దిస్ ఈజ్ ది బెస్ట్ టైమ్ టు బై దెమ్. సో మీరు కూడా వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. హ్యాపీ బర్త్డే పిలిగ్రమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్ మీ దిస్ ప్రోడక్ట్స్. చాలా ఎథ్నిక్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను నేను, లైక్ కుర్తీ సెట్స్. బికాజ్ మనకి నవరాత్రీస్ వస్తున్నాయి కాబట్టి కుర్తీ సెట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా మన అమ్మాయిలకి. లైక్ ట్రెడిషనల్గా మంచిగా రెడీ అవుతారు అందరూ. సో మనం ఇప్పుడు కుర్తీ సెట్స్ ఏమేమి తీసుకున్నా నేను నా నవరాత్రికి అని చెప్పేసి మీకు చూపిస్తాను. ఇలా చాలా అయితే తీసుకున్నాను. సో ఇలా చాలా అయితే మింత్రా నుంచి తీసుకున్నాను. సో ఇవన్నీ అన్నీ నేను నవరాత్రి కోసం అయితే తీసుకున్నాను. 1 బై 1 అయితే మీకు చూపించేస్తాను నేను ఏమి కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నానని చెప్పి. అండ్ ఇక్కడ పక్కన అయితే మీకు వీడియో కూడా వేస్తాను, ఆర్ ఎల్స్ పిక్చర్ కూడా వేస్తాను. లైక్ నేను వేసుకున్నప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ వేస్తాను అనమాట. మిస్ వన్ ఫస్ట్ థింగ్ ఇదే. దిస్ ఇస్ కుర్తీ. ఇది కుర్తీ, ఇది ప్యాంట్. దిస్ ఇస్ ప్యాంట్ అండ్ దిస్ ఈస్ దుపట్టా. చాలా సాఫ్ట్ ఉంది దుపట్టా అయితే, చాలా ప్రీమియంగా ఉంది. ఇవన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చాయి నాకు. చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చాయి. దట్ మనకి బడ్జెట్లో వస్తే మనం తీసుకోవచ్చు కదా. కొన్ని ఒకటి తీసుకునే దగ్గర 2-3 తీసేసుకోవచ్చు అట్లా. సో ఇవన్నీ నేను నవరాత్రి కోసం తీసుకున్నాను. చాలా చాలా ప్రీమియంగా ఉన్నాయి వీటి క్లాత్ అంతా కూడా. చూడండి, నేను వేసుకొని అయితే మీకు ఇక్కడ పిక్చర్ అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది, దిస్ వన్. ఇది కూడా చాలా ప్రీమియంగా ఉంది. నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసి చూసేసాను. ఇలా ఇది వచ్చేసి కుర్తా, దీని ప్యాంట్ సేమ్ ఇలా ఇచ్చారు ప్యాంట్. అండ్ ప్యాంట్కి కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఇట్లా లెగ్స్ దగ్గర, యాంకిల్ దగ్గర ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్, అది కూడా నెట్టెడ్లో ఇచ్చారు. దుపట్టా 3 పీస్ సెట్స్, ఆల్మోస్ట్ 3 పీస్ సెట్స్ తీసుకున్నా నేను. నాకు చాలా నచ్చింది ఇది అయితే, చాలా చాలా బాగా నచ్చింది. బికాజ్ చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది. ఇది మంచి బ్లూ కలర్, కంఫర్టబుల్గా ఉంటుంది ఇది వేసుకుంటే కూడా. లైక్ మనకి కొన్ని డ్రెస్సెస్ వేసుకుంటే కొంచెం ఒక 1 అవర్ అలా పెట్టుకొని చేంజ్ చేసేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఇదైతే మంచిగా ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. దీనికి ఇది వచ్చేసి ప్యాంట్ అండ్ ఇది వచ్చేసి దీని దుపట్టా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టాప్ తీసుకున్నాను. ఇది కొంచెం లైక్ ఫ్యాన్సీ టైప్లోనే తీసుకున్నాను టాప్. ఇది టై అండ్ డైలో ఉంటుంది కదా అలాంటి టాప్. ఐ డోంట్ నో ఈ ప్యాటర్న్ ఏమంటారో నాకు తెలీదు, చెప్తాను మీకు. ఐ డోంట్ నో ఈ ప్యాటర్న్ ఏమంటారో నాకైతే తెలీదు. బట్ ఎలా వచ్చి ఉంటుందంటే హ్యాండ్స్ ఇలా వచ్చి ఉంటుంది. హ్యాండ్స్ కానీ ఏదైనా ఇట్లా స్ట్రైట్ వచ్చేసి ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి లైక్ వేసుకుంటే ఎలా ఉంటుందంటే, నేను వేసుకొని ఇక్కడైతే పిక్చర్ పెడతాను మీకు, ఆర్ఎల్స్ ఒక వీడియో అయితే పెడతాను వేసుకునే వీడియో. చూడండి, ఇలా ఉంటుంది. వేసుకుంటే తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏమి అని చెప్పేసి. నెక్స్ట్ అసలు ఇది చూడండి, అవన్నీ సపరేట్గా వచ్చాయి. ఇది ఇంత పెద్ద ప్యాకేజింగ్ వచ్చింది, ఇందులోనే అన్ని డ్రెస్సెస్ ఇచ్చేసారనమాట. ఇక ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఫస్ట్ పీస్ అని గ్రీన్ వచ్చింది, గ్రీన్ కలర్ డ్రెస్. అది ఓపెన్ చేద్దాం.
ఇవన్నీ చాలా సాఫ్ట్ క్లాతే తీసుకున్నాను. బికాజ్ కంఫర్టబుల్‌గా ఉండాలి అని చెప్పి సాఫ్ట్ క్లాతే తీసుకున్నాను. చూడండి ఇట్లా. ఇక్కడ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ నెక్‌కి కూడా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఆహ్, లైక్ ఇలా ప్రింట్స్ అయితే ఇలా వచ్చాయి. ఇదంతా థ్రెడ్ వర్క్. ఇక్కడ వచ్చేసి లేస్ వచ్చింది. చాలా బావుందిది. అండ్ దీనికి కూడా ఒక ప్యాంట్. ఐ థింక్ దీనికి ప్యాంట్ మాత్రమే. నో దుపట్టా. ఓన్లీ ప్యాంట్ అండ్ కుర్తా అంతే. దుపట్టా అయితే లేదు దీనికి. వీటిలో తీసుకున్న నెక్స్ట్ ఈ ప్యాకేజ్‌లో ఉండేటివన్నీ ఓన్లీ ప్యాంట్ అండ్ కుర్తా మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ గ్రీన్, డార్క్ గ్రీన్ ఉంటుంది కదా అది. సో ఇది ఇట్లా ఇదంతా ప్రింట్ వచ్చింది. అండ్ దెన్ ప్యాంట్ వచ్చింది దీనికి. అంతే. ప్యాంట్ అండ్ కుర్తా. చాలా కంఫర్టబుల్ వేర్ ఇది. జర్నీస్‌కి కానీ, లైక్ డైలీ వేర్‌కి కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక బ్లూ కలర్. ఇది వన్ టైప్ ఆఫ్ బ్లూ. నాకు కలర్స్ అంత ఎక్కువ తెలీదు. ఇది ఒక టైప్ ఆఫ్ బ్లూ కలర్. ఇది మల్టీ కలర్లో వచ్చింది. ఇది మంచిగా ఇట్లా మనకి డిజైన్ వచ్చింది. డిజైన్ ఇన్ ది సెన్స్ ప్రింటెడ్ వచ్చింది. మొత్తం అలానే వచ్చింది. దీనికి ప్యాంట్ దుపట్టా వచ్చేసి మల్టీ కలర్ వచ్చింది. అండ్ దెన్ కుర్తా ఇది కూడా బ్లూ కలర్ మల్టీ కలర్స్ వచ్చాయి అన్నమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్, రాణి పింక్ అంటారు కదా ఆ కలర్ ఇది. దీనికి వైట్ అండ్ గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చింది దీనిపైన. ఓపెన్ చేసి చూద్దాం. ఇట్లా ప్రింట్ వచ్చింది వైట్ అండ్ గోల్డ్ కలర్. దెన్ దీనికి ఇది వచ్చేసి కుర్తా, ప్యాంట్ అండ్ దుపట్టా ఇచ్చారు. ఆ రెండిటికే లేదు దుపట్టా, మిగతా అన్నిటికీ ఉంది. ఇది నేను ఎప్పుడు ఈ కలర్ అయితే ట్రై చేయలేదు. ఐ వాంటెడ్ టు ట్రై ఫర్ ది ఫస్ట్ టైం. ఒక్కటేమో ట్రై చేశాను. అది లాంగ్ ఫ్రాక్ అనమాట. మీరు వీడియోస్లోకి వెళ్ళి చూస్తే కూడా తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసి నార్మల్ ప్లెయిన్ ఆరెంజ్ కలర్. చాలా బాగుంది చూడడానికి. అంటే బ్రైట్ కలర్ కదా. ఇలా ఇంత మంచిగా ఉంది తెలుసా ఈ క్లాత్. అండ్ దీనికి ఇలా దుపట్టా ఇచ్చారు. దుపట్టాకి ఇలా గోల్డ్ లేస్ ఇచ్చారు. ఇది మంచి ఫెస్టివ్ వైబ్స్ వస్తున్నాయి దీన్ని చూస్తుంటే. అండ్ దెన్ ఇది వచ్చేసి మంచిగా ప్యాంట్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ ప్యాంటే, ఫుల్ ఆరెంజే. అండ్ ఇది వచ్చేసి కుర్తా అనమాట. మీకు ప్రతి ఒక్క డ్రెస్ది సైడ్ అయితే పిక్చర్ ఆర్ ఒక వీడియో అయితే పక్కన వేస్తాను. మీకు చూడండి ఎలా ఉంటాయి మనం వేసుకుంటే. సో దట్ నవరాత్రికి ఎవరికైనా యూజ్ అయితే దే కెన్ బై దెమ్ కదా అందుకు. సో ఇవన్నీ నేను నవరాత్రి కోసం తీసుకున్న డ్రెస్సెస్. అండ్ దీంట్లో నేను డిజిటెక్ మైక్ అయితే అన్బాక్స్ చేశాను. అంటే మైక్ చూపించాను. అండ్ నా ఫస్ట్ పిఆర్ ఈ వీడియో అనేది నాకు చాలా చాలా స్పెషల్. బికాజ్ నా ఫస్ట్ పిఆర్ కూడా నేను ఈ వీడియోలోనే చూపించాను. అండ్ దెన్ నా నవరాత్రి డ్రెస్సెస్ కూడా చూపించాను. నవరాత్రికి ఇంకా చాలా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. బికాజ్ ఇంకా చాలా రోజులు అయితే టైం ఉంది కదా. సో దట్ ఇవన్నీ కూడా నేను మీకు లింక్స్ అయితే ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మీరు ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు బై చేయొచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.